నమస్తే ఫ్రెండ్స్. నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ తెలుగు సినిమా ఎన్బీకే 109 షూటింగ్ అయితే జరుగుతుంది. అప్పుడే ఎన్బీకే 110 అప్డేట్ అయితే వచ్చింది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా ఈ కాంబినేషన్ మరొక్కసారి రిపీట్ అవుతుందా అని ఎదురు చూసిండ్రు. ఆ టైం రానే వచ్చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ కాంబినేషన్ రకరకాలుగా ఉంటాయి. కరెక్ట్ కాంబినేషన్ కలిసినప్పుడు బిజినెస్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా మీద హైప్ నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ అవుతుంది. మంచి బిజినెస్ కూడా సాధిస్తుంది. కానీ వాటన్నిటికీ బాబు లాంటి కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్. అంతటి కాంబినేషన్, అంతటి క్రేజ్, అంతటి మాస్లో ఈ కాంబినేషన్ పేరు చెప్తే ఊపే వేరు. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రాబోతుంది. అదే BB4 నందమూరి బాలకృష్ణ 110వ సినిమాగా రాబోతుంది. ముహూర్తం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఉగాది పండుగ రోజు ముహూర్తం షాట్ కూడా రాబోతుంది. అభిమానులు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ సినిమా అఖండ 2 ఉంటుందా, లేకపోతే ఆ కొత్త సబ్జెక్టుతో బోయపాటి శ్రీను రాబోతున్నాడా అనేది ఏదనేది ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. అఖండ 2 ఉండొచ్చు, కొత్త సబ్జెక్టుతో రావచ్చు. కానీ ప్రొడ్యూసర్ ఎవరు? ఎప్పటి నుంచో నందమూరి హీరోలతోటి ఒక సినిమా తీద్దామని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అనుకుంటున్నాడు. ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా అయితే కన్ఫర్మ్ చేసుకున్నాడు. అదే బోయపాటి బాలకృష్ణ, అల్లు అరవింద్ ముగ్గురి కలయికలో రాబోతుంది. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్లకే బాప్ లాంటి కాంబినేషన్ అంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ సెట్ చేసిండు. అల్లు అరవింద్ తక్కువడు కాదు, తీస్తే బాలకృష్ణతో మంచి ఆటం బాంబు లాంటి సినిమానే తీయాలి. మాస్క్లో ఆయనకున్న క్రేజే వేరు, మాస్లో ఆయనకున్న పల్సే వేరు. ఆయనకు దగ్గర డైరెక్టర్, ఆల్రెడీ గీతా ఆర్ట్స్లో భయంకరమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్. ఆ డైరెక్టర్ పనితనం ఏందో, మాస్లో తనకున్న క్రేజ్ ఏంటో, మాస్ పల్స్ ఏంటో అల్లు అరవింద్కు తెలిసిందే. సరైనోడు ఆ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో గీతా ఆర్ట్స్లో మనందరికీ తెలిసిందే. అలాంటి డైరెక్టర్ తోటి, బాలకృష్ణతోటి ఎప్పుడెప్పుడో తీద్దామని తన కోరిక కూడా నెరవేర్చబోతుంది. ఇంకా సినిమా బడ్జెట్ అనేది అన్లిమిటెడ్ అంట. అల్లు అరవింద్తో సినిమా, బోయపాటి డైరెక్టర్ అంటే నందమూరి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఎక్కడ నో కాంప్రమైజన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్రలో నిలిచిపోయే మాస్ బొమ్మ రావాల్సిందే. అదే దానికి ముహూర్తం కాబోతుంది. ఏప్రిల్ 9వ తారీఖు నాడు సిద్ధంగా ఉండండి నందమూరి అభిమానులు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను అంటే ఈ వైబ్రేషన్ ఏంటో కానీ, ఎక్కడ వీళ్ళిద్దరికి లింక్ అయిందో, ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందో కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. పూరి జగన్నాథ్, రాజమౌళి, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాసు, వీళ్ళందరికీ ఉన్న డైరెక్టర్ ఒక హీరో కాంబినేషన్ అంటే కొద్దిగా లిమిట్ వరకే ఉంటుంది. కానీ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను అంటే బీబీ అంటే దీనికి ఉన్న క్రేజే వేరు. మాస్లో ఏదో ఒక అగ్నిపర్వతం చూడబోతున్నాం. మాస్లో ఒక ప్రకంపనం సృష్టించబోతున్నారు. ఏదో కొత్త చరిత్ర తిరగరాయబోతున్నారు. అలాంటి చరిత్రలే గతంలో తిరగరాశారు. ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ లాంటి ఒక ధైర్యం ఎవరు చేస్తారు చెప్పండి? అంత ధైర్యం చేపించిందే బోయపాటి శ్రీను, అంత ధైర్యాన్ని ఇచ్చిందే బాలకృష్ణ. అంతటి సెన్సేషనల్ కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్ మరొక్కసారి తిరిగి వస్తుందంటే ఇక ఊహించుకోండి ఎలాంటి సునామీ ఉంటుందో. తెలిసైతే ఆల్ టైమ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా రికార్డులను అన్నిటిని బ్రేక్ చేసే సత్తా ఈ కాంబినేషన్స్కి ఉంది. BB4 అంటే BB3కి డబల్ ఉండాలి. అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. నందమూరి బాలకృష్ణ కూడా చాలా టైం తీసుకొని అయినా సరే తన గెటప్ కానీ, తన లుక్స్ కానీ ప్రతి ఒక్కటి అభిమానులనే కాదు యూనివర్సల్గా ఆకట్టుకునే విధంగా కాంబినేషన్కున్న క్రేజ్ ఇంత కూడా డిసప్పాయింట్ కాకుండా సెట్ కావాలని కోరుకుందాం. 100% ఈ క్రేజ్, ఈ కాంబినేషన్ అంటేనే ఇండస్ట్రీలో హాట్ కేక్లా ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకే బాప్ లాంటి కాంబినేషన్. అప్పుడు మణిశర్మ, ఇప్పుడు తమన్. ఆల్రెడీ డిఎస్పీని తీసేసి NBK 109లో తమన్ పెట్టేసారు. మళ్ళీ తమనే. బాలకృష్ణ అంటే SS తమనే పిక్స్. ఆ రేంజ్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సెట్ అయిపోయింది. వెయిటింగ్, నేనైతే భయంకరంగా వెయిటింగ్. అఖండ 2తో వస్తారా, లేకపోతే కొత్త సబ్జెక్ట్తో వస్తారా? బోయపాటి అంటే బాలకృష్ణ ఇంకా బ్లాక్ బస్టరే. ఇతర హీరోలతో తీస్తే అన్నీ అనుకున్నంత రేంజ్లో ఆడలే. బాలకృష్ణ అంటే ఇండస్ట్రీ రికార్డుల మోత. వెయిటింగ్. BB4 జై బాలయ్య నామస్వరం తిరుగు లేకుండా ఉంటుంది నాకు తెలిసి సినిమా తర్వాత. థ్యాంక్ యూ.